हैदराबाद के नामपल्ली इलाके में वाक़ तेलंगाना बीजेपी के दफ्तर के करीब कांग्रेस और बीजेपी कारकुनान ने एक दूसरे पर लाठियों से हमला किया। तेलंगाना बीजेपी के दफ्तर वाक़ नामपल्ली में मंगल को शदीद कशीदगी पाई गई। प्रियंका गांधी पर दिल्ली बीजेपी लीडर रमेश बिदोरी के तबसरों के खिलाफ यूथ कांग्रेस के कारकुनान ने बीजेपी के दफ्तर का घेराव करने की कोशिश की। ताहम बीजेपी लीडर्स ने यूथ कांग्रेस के लीडर्स को रोक दिया और फिर उन दोनों के दरमियान झड़प हुई। कांग्रेस कायदीन ने बीजेपी के दफ्तर पर पथराव किया, जिसके नतीजे में हालात मजीद कशीदा हो गए और फिर कांग्रेस और बीजेपी के कारकुनान ने एक दूसरे पर लाठियों से हमला किया। इस वाक़े में बीजेपी लीडर्स के जख्मी होने की इतलात मिली है। पुलिस ने वहां पहुंचकर हालात पर काबू पाया। भारतीय जनता पार्टी राष्ट्र कार्यालయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను। పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడం, ఇది పోలీసులు ప్రేక్షక పోషించారు। నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను। భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడం, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాను। భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను। కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు। దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే, ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది। రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం అవుతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవి చేస్తున్నాను। భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు। మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము। మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు। మేము జాతీయ పార్టీగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాము। ఖచ్చితంగా కార్యాలయం మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము। మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది। ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన సంజాయిషి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను। దేశంలో ప్రజాతంత్ర దేశంలో మన మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగే మాట ఒకళ్ళు అంటే గనక ఆ మాటకు మనం హుందాగా ప్రతిస్పందించాలి తప్ప మాట్లాడిన దానికి తిరిగేసి పార్టీ ఆఫీస్ మీద దండయాత్ర చేసి అన్యం పుణ్యం ఎరగని బీజేవైఎం పిల్లల తలలు వగలగొట్టి రక్తాలు గారేటట్టు చేస్తారా? నేను ఒకటే మాట అడుగుతా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు, మరి సమాంతం మీద కమెంట్ చేసిన మీ పార్టీ స్త్రీ మనుషులు ఎవరి తలలు వగలగొట్టిండ్రు? మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ కాంగ్రెస్ పార్టీ మీద దండయాత్ర చేసిండ్రు అంటే అప్పుడు వినిపించలేదా మీకు? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలి అన్న మాటకు మీకు మనసు బాధ కలిగితే ప్రెస్ మీట్ పెట్టండి, చెప్పుకోండి। ప్రెస్ మీట్లా ఎట్లా మాట్లాడతారు, అట్లా కమెంట్ చేస్తారు, ఇది పద్ధత సంస్కారమా అడగండి, క్వశ్చన్ చేయండి। తలలు కొడతారా? పోలీసులు నిలబడి దిక్కు చూస్తారా? డ్రామా చూస్తున్నారా పోలీసులు? మరి సమాంతం మీద ఇదే కమెంట్ చేసిన మీ వాళ్ళ తలలెత్తు మగలగొట్టలే మరి మీరు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి। Germantown Super Speciality Hospital National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director, Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दिगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल, वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।